can somebody tell me what do you mean by judicial activism? న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏంటి? దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం, దాన్ని ఎట్లా నిర్వచించుకుంటాం? సుమోటోగా ఇష్యూస్ ని తీసేసుకుని దానిపై విచారణ చేపట్టడం. ఓకే, తీసుకోవచ్చా సుప్రీంకోర్టు సుమోటోగా ఇష్యూస్ ని? ఏ సందర్భంలో తీసుకోవచ్చా? ఓన్లీ when public interest is involved. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు కళ్ళ ముందు అన్యాయం జరిగినా కూడా కదిలించినదే కోర్టు కదలరాదు, తెలుసు కదా. ద కోర్ట్ షుడ్ నాట్ మూవ్ అన్లెస్ మూవ్డ్. ఓకే, ఎవరైతే అన్యాయానికి గురయ్యాడో ఆ వ్యక్తి కోర్టుని కదిలిస్తే తప్ప కోర్టు కదలడానికి వీల్లేదు, అన్లెస్ ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్. విల్ కమ్ టు దట్, లైక్ వాట్ ఇస్ పిఐఎల్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బిఫోర్ దట్, నార్మల్ గా మనం ఒకసారి లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం, నార్మల్లీ it is considered that court has 3 important functions to fulfill. Sampradayakanga, traditionally, there are 3 important functions which are supposed to be performed by courts in India, at least. Okay, avi? These are traditional functions of the court and Japan. Okay, first, interpretation of laws. Chattalaki artha vivarana cheyadam. ఓకే, రకరకాల వ్యక్తులు చట్టాలని రకరకాలుగా అర్థం చేసుకుని కోర్టుకి వెళ్తారు కదా, నువ్వు చేసుకుంది కరెక్ట్ కదమ్మా, ఏం చేసింది కరెక్ట్ అని చెప్పి కోర్టు చెప్తుంది. చట్టాలకి కోర్ట్స్ అర్థాన్ని వివరిస్తుంది అనమాట, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్. సెకండ్, అప్హోల్డింగ్ ద సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సర్వోన్నత అధికారాన్ని పరిరక్షించడం. దీన్నే అప్హోల్డింగ్ రూల్ ఆఫ్ లా అని కూడా అంటారండి, సమన్యాయ పాలనని స్థాపించడం. ఓకే, అప్హోల్డింగ్ ద రూల్ ఆఫ్ లా ఆర్ అప్హోల్డింగ్ ద సుప్రిమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. థర్డ్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, రాజ్య అధికార దుర్వినియోగం నుంచి వ్యక్తుల హక్కులని పరిరక్షించడం, కాపాడడం. దీస్ ఆర్ సపోజ్ టు బి 3 ట్రెడిషనల్ ఫంక్షన్స్ విచ్ ఆర్ టు బి పర్ఫార్మ్డ్ బై కోర్ట్స్. ఈ బాధ్యతల్ని సమర్థవంతంగా చేపట్టేందుకు మరియు నూతన బాధ్యతల్ని, సాంప్రదాయేతర బాధ్యతల్ని, సామాజిక మరియు ఆర్థిక సంస్కరణలు తెచ్చే ప్రయత్నాల భాగంగా కోర్టులు చేపట్టే ప్రయత్నాన్నే జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, యాక్టివిజం. ఓకే, అస్యూమింగ్ న్యూ అండ్ అన్కన్వెన్షనల్ రెస్పాన్సిబిలిటీస్ బై ద కోర్ట్స్, యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ చేంజెస్ అలాంగ్ విత్ more efficient fulfillment of traditional functions of the court is called as judicial activism. సాంప్రదాయకంగా చేపట్టవలసిన బాధ్యతలకి అదనంగా అన్కన్వెన్షనల్ రెస్పాన్సిబిలిటీస్ ని కోర్ట్స్ టేకప్ చేయడం. ఓకే, దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు. అంటే ఏంటంటే కోర్ట్స్ సాంప్రదాయకంగా చేపట్టవలసిన బాధ్యతలని అధిగమించి పనిచేస్తుంది. ఓకే, యాక్టివిటీస్ ఆర్ బియాండ్ ట్రెడిషనల్ రికగ్నైజ్డ్ ఫంక్షన్స్. దిస్ వాజ్ వాట్ వాజ్ ద బ్లాక్స్ లా డిక్షనరీ. Judicial activism is judicial philosophy which motivates judges to depart from traditional precedents. సాంప్రదాయకంగా చేపడుతున్నటువంటి బాధ్యతల పరిధిని దాటి, ఓకే, యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ ఆఫ్ న్యూ సోషల్ పాలసీస్, నూతన సామాజిక ఆర్థిక సంస్కరణలు తెచ్చే ప్రయత్నాల భాగంగా కోర్టులు చేపడుతున్నటువంటి సాంప్రదాయేతర బాధ్యతల్ని న్యాయశాఖ క్రియాశీలత అని చెప్పి అంటాం. Okay, so traditionally courts are supposed to perform these functions. The courts have exceeded this traditional functionality and assumed new functions. Just take down this definition, judicial activism. Telugu definition తీసుకోండి, ఈ డెఫినేషన్ రాయండి మీరు. ఓకే, చాలా మందికి న్యాయశాఖ క్రియాశీలత అంటే డిఫైన్ చేయడం కూడా కొంచెం people don't understand this actually. I told you kada, proper definition of terms is very important. It's the key. Okay, రాసుకోండి. Judicial activism. Judicial activism is assuming new and unconventional responsibilities. New and unconventional responsibilities. New and unconventional responsibilities. Acting as an agent of socio-economic changes. Acting as an agent of socio-economic changes. Departing from the traditional role is called judicial activism. As a part of this new role, judiciary
assumes more assertive and proactive more assertive and proactive role for upholding the rights of citizens and preserving the constitutional values. Now please remember that judicial activism is a role that emanates from judicial review అండి. ఎప్పుడైనా కూడా ఓకే, న్యాయ సమీక్షాధికారం ఏదైతే ఉందో దాని నుంచి వెలికి తీసినటువంటి అధికారం న్యాయ సమీక్షాధికారం, న్యాయశాఖ క్రియాశీలత. And you know that judicial activism for the first time originated in US. Okay, and we can see judicial activism in US from the early 1900s itself. But in India, judicial activism as a trend could be observed from the late 1960s onwards. Okay, అట్లాగే భారతదేశంలో న్యాయశాఖ క్రియాశీలతకి బాగా దోహదపడినటువంటి వ్యక్తులు కృష్ణ అయ్యర్, చిన్నప్ప రెడ్డి, పిఎన్ భగవతి, వీళ్ళందరూ కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చారండి. And it is through efforts of these judges that judiciary has assumed such kind of a role. Okay, now how do we really see judicial activism? కొంతమంది judicial activism ని ఏమంటారంటే, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా judicial activism అంటే కోర్ట్స్ అస్యూమింగ్ సుమోటో పవర్. అంటే ఎవరు కూడా కోర్ట్స్ ని మూవ్ చేయకుండా తనకి తానే కోర్టు స్పందించి రకరకాల ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కోర్టు స్పందించి విచారణ చేపట్టిన సుమోటో, దట్ ఈస్ జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పారు అన్నారు. ఓకే, అట్లాగే భారతదేశంలో జ్యుడిషియల్ యాక్టివిజం హస్ అస్యూమ్డ్ డిఫరెంట్ ఫార్మ్స్. రకరకాల రూపాలలో మనకి ఈ యాక్టివిస్ట్ రోల్ ఆఫ్ జ్యుడిషియరీ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఎట్లా కనిపిస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గివింగ్ డైరెక్షన్స్ టు ద గవర్నమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ that is something like that, giving directions to the government. For example, మన ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చింది, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ని ఎరాడికేట్ చేయడానికి చర్యలు చేపట్టండి మీరు అని. ఓకే, గివింగ్ డైరెక్షన్స్ టు పార్లమెంట్. ఓకే, ఏమని చెప్పింది సుప్రీంకోర్టు? మీరు చేస్తున్నటువంటి చట్టాలు కేవలం చెత్త కుండీలో పడేయగలిగిన చట్టాలు మాత్రమే. మేక్ మీనింగ్ఫుల్ లాస్ టు ఎరాడికేట్ కరప్షన్ ఇన్ దిస్ కంట్రీ అని చెప్తుంది సుప్రీంకోర్టు. డస్ట్బిన్ లో వేయగలిగిన చట్టాలు మాత్రమే మీరు చేస్తున్నారు. ఎంత తరతిక్కో చూడండి వీళ్ళకి. అంటే ఈ దేశంలో సర్వోన్నత చట్టసభ, ద హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఇన్ దిస్ కంట్రీ, వాళ్ళు చేసే చట్టాలంట డస్ట్బిన్ లో వేయాలంట సుప్రీంకోర్టు చెప్తుంది. ఓకే, సిబిఐకి చెప్తుంది పంజరంలో చిలకలాగా ఉండకండి మీరు, అసర్ట్ యువర్ ఇండిపెండెన్స్ అని. ఓకే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తుంది డోంట్ బి ఏ టూత్లెస్ టైగర్ అని, దంతాలు లేని పుల్లిగా మీరు మారకండి అని. రకరకాల రకరకాల పేర్లు పెడుతున్నారు వీళ్ళు. Judicial activism, giving directions to our legislatures and executive. This is one type of activism. Traditional గా ఇది వీళ్ళ పని కాదు కదా. ఓకే, ఎవడన్నా కోర్టులో కేసేస్తే దాని మీద స్పందించి, అసలు కదలకూడదు, కదిలించండి, స్పందించి వీళ్ళు విచారణ చేపట్టి చట్టాలకి అర్థాన్ని వివరించి తీర్పులు ఇవ్వాలి. అంతేగాని గివింగ్ డైరెక్షన్స్ టు గవర్నమెంట్స్ ఇస్ రాంగ్. దట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. సెకండ్, ఇంకా ఏమైనా కనిపిస్తుందా మీకు? హిల్, దీన్నే రిలాక్సింగ్ జ్యుడిషియల్ నార్మ్స్ అంటారు. ఓకే, న్యాయ ప్రక్రియని సరళీకృతం చేయడం. ఇంతకుముందు మనం కోర్టులో కేసు వేయాలనుకోండి, ఫస్ట్ మనం కోర్టులో ఒక ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తాం. ఆ ఎఫిడవిట్ లో ఏం ప్రూవ్ చేయాలో తెలుసా? కోర్టులో మన లోకస్ స్టాండీని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. లోకస్ స్టాండీ అంటే మీకు ఏ విధంగా వేరేవాడెవడో చేసిన పని వల్ల లేదా ప్రభుత్వం చేసిన వల్ల కష్టమో నష్టమో హానో కలిగిందో మీరు చెప్పుకోవాలి కోర్టుకి. ఓకే, మీకు వ్యక్తిగతంగా కష్టం కానీ నష్టం కానీ కలగకపోతే మీరు కోర్టుని ఆశ్రయించడానికి వీల్లేదు. ఏదైనా జరిగి ఉండాలి, మీకు నష్టం జరిగి ఉండాలి, ఒక అన్యాయానికి మీరు గురై ఉండాలి, అది మీరు ఫస్ట్ కోర్టులో స్థాపించుకోవాలి. సో ఫస్ట్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తాం కదా, అందులో సార్ గవర్నమెంట్ చేసినటువంటి ఈ చర్య వల్ల నాకు ఇంత కష్టం జరిగింది, నాకు ఇంత నష్టం జరిగింది, ఇంత హాని జరిగింది నాకు అని చెప్పి మన కోర్టులో ఫస్ట్ విన్నవించుకుంటే అప్పుడు కోర్టు దీన్ని పరిశీలించి మీ లోకస్ స్టాండీని ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు కోర్టు దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ద కోర్ట్ విల్ టేక్ ద మ్యాటర్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, రైట్. ఆ తర్వాత కోర్టు విచారణ చేపడుతుంది అనమాట. సో వ్యక్తిగతంగా నష్టం కష్టం కలగకపోతే, లోకస్ స్టాండీ లేకపోతే మనం కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదు. ఈ లోకస్ స్టాండీ అనే ఈ సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు
సరళీకృతం చేస్తూ ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎనీ పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ కెన్ ఫైల్ ఎ పిటిషన్ ఇన్ ద కోర్ట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పిల్. ఓకే, సో పిల్లని అనుమతిస్తూ కోర్టు ఏం చేసింది అంటే ఫస్ట్ లోకస్ స్టాండి అనే సిద్ధాంతాన్ని సరళీకృతం చేసింది. ఓకే, ఇట్ రిలాక్స్ ది జ్యుడిషియల్ ప్రిన్సిపల్ ఆఫ్ లోకస్ స్టాండి ఆన్ వేరియస్ మ్యాటర్స్ అండ్ ఆన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లా కానీ, ఆన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సిటిజన్స్ రైట్స్ కానీ, ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ కామన్ ఆర్ కలెక్టివ్ గుడ్ కానీ, ఏ అంశం పైన కూడా. ఓకే, గివింగ్ డైరెక్షన్స్ టు లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్. దిస్ ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియల్ యాక్టివిజం. ఓకే, దీనిలో యూ కెన్ గివ్ ఎగ్జాంపుల్స్ in which Supreme Court had given direction to our Parliament to make laws for eradication of corruption in the form of Lokpal bill తీసుకురండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది కదండి. ఓకే, గివింగ్ డైరెక్షన్స్ టు ఎలక్షన్ కమిషన్ టు టేక్ స్టెప్స్ టు ఎరాడికేట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. ఎలక్షన్ కమిషన్ కి నేరగ్రస్త రాజకీయాలను నివారించడానికి చర్యలు చేపట్టమని ఆదేశాన్ని జారీ చేసింది. ఓకే, అట్లాగే సార్ చెప్పారు చూసారా విశాఖ గైడ్ లైన్స్. ఓకే, విశాఖ గైడ్ లైన్స్ యాక్చువల్లీ ఇది ఇంకొక చోట వస్తుందండి. విశాఖ గైడ్ లైన్స్ విల్ కమ్ టు దట్ లేటర్. అదే కొంచెం అంటే జడ్జ్ మేడ్ లాస్ అంటారు చూసారా. ఓకే, రకరకాల చట్టాలకి సంబంధించి సుప్రీంకోర్టే చాలా మార్గదర్శకాలను రూపొందించడం అనమాట. వీళ్ళు కూడా చట్టాలు చేసేయడం అనమాట. చేయొచ్చా వీళ్ళు చట్టాలు? ఆర్ దే సపోజ్ టు మేక్ లాస్? వాట్ యూ థింక్? యూ థింక్ ఇట్స్ గుడ్? తాజ్ మహల్ అంతా తగ్గిపోతుంది కాబట్టి తాజ్ మహల్ చుట్టూ ఉన్న 100 పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని మూసేయండి అని సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది ఒక రోజున. గంగా చాలా పొల్యూట్ అయిపోతుంది కాబట్టి Supreme Court in one case declared that even rivers are also they have life అని చెప్పి సుప్రీం కోర్టు తీర్పిచ్చిందండి. అంటే ఇష్టం వచ్చినట్టు మీరు దాన్ని పొల్యూట్ చేసేసి దాని హక్కులు ఉల్లంఘించి పడుతుంది, దాని కూడా లైఫ్ ఉందని చెప్పండి సుప్రీం కోర్టు గంగాకి. ఇస్ ఇట్ ఓకే that Supreme Court can give such judgments? Are you in support of that? What do you think? Ethically correct. So Supreme Court is doing illegal things antaru meeru. Legally wrong ante excuse me sir. Right, yeah avunu multiple dimensions lo consequences ni ఆలోచించట్లేదు కోర్టు, ఆలోచిస్తుంది. we look at that, we look at several దీని పరిణామాలు ఏంటి చూద్దాం త్వరలో. But this is the first thing. Okay, giving directions to legislatures and executives, okay, for bringing about reforms. Okay, electoral reforms gaani, okay, reforms in administrative system gaani, administrative reforms gaani, eradication of corruption gaani, okay, sensitizing bodies about their functions. Okay, for example ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు వచ్చినటువంటి మహిళల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల్ని మీరు పరిశీలించినప్పుడు అసలు వేరే దృక్పథాన్ని మీరు ప్రదర్శించాలి అని చెప్పండి కోర్టు. ఓకే, రైట్. ఒక పురుషుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాన్ని కొట్టడానికి కేసు పెట్టినప్పుడు దాన్ని డిఫరెంట్ గా చూడండి. ఒక మహిళ వెళ్ళి దాన్ని కొట్టడానికి కేసు పెట్టి దాన్ని డిఫరెంట్ గా చూడండి. ఇవన్నిటిని ఒకలా చూడకండి. బీ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ ఉమెన్స్ నీడ్స్ అండ్ కాజెస్. దిస్ కాల్డ్ as జెండర్ సెన్సిటైజేషన్. మీకు టాపిక్ ఉంది మీ గవర్నెన్స్ లో, ఇది కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. ఓకే, జెండర్ సెన్సిటైజేషన్ చూపించండి మీరు అని చెప్పి అంటుంది సుప్రీంకోర్టు. ఓకే, సో ఆల్ దీస్ వేర్ జడ్జ్మెంట్స్ గివెన్ బై సుప్రీంకోర్టు ఇన్ ద కోర్స్ ఆఫ్ వేరియస్ కేసెస్. గివింగ్ డైరెక్షన్స్ ఒకటి. 2, రిలాక్సింగ్ జ్యుడిషియల్ నార్మ్స్.